హాయ్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన టీమిండియా ఆ జోరును మాత్రం కొనసాగించలేకపోయింది. 5 టెస్టుల బోర్డు గవాస్కర్ ట్రోఫీ కోసం అక్కడికి వెళ్లిన టీమిండియా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండగా జస్ప్రీత్ బుమ్రాహ్ ఆ జట్టును నడిపించాడు. అటు కెప్టెన్స్గా ఇటు బౌలర్గా అసాధారణమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాహ్ భారత్కు రికార్డు విజయాన్ని అందించాడు. అడిలేడ్ వేదికగా జరిగిన 2 టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రాగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోహిత్ చెత్త కెప్టెన్సీ కారణంగానే పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఓటమి పాలైందని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ రక్షణాత్మక సారథ్యమే టీమిండియా ఓటమికి కారణమైందన్నాడు. గత 4 టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ దారుణంగా ఉందన్నాడు. ఇక పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆట తొలి సెషన్లో బుమ్రాహ్తో 4 ఓవర్లే వేయించాడని ఆకాష్ చోప్రా తప్పుబట్టాడు. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆట తొలి సెషన్లో జస్ప్రీత్ బుమ్రాహ్ 4 ఓవర్లు వేశాడు. అందులో 1 వికెట్ కూడా తీశాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్కు రాలేదు. ఈ సెషన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ తప్పిదం వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్లే భారత్కు ఓటమి ఎదురైంది. గత 100 ఏళ్లలో ధోని, కోహ్లీ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిన కెప్టెన్ రోహిత్ శర్మనే. అతని సారథ్యంలోనే టీమిండియా సొంత గడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. అలానే బ్యాటింగ్ వైఫల్యంతో పాటు బుమ్రాహ్కు అండగా ఇతర పేసర్లు రాణించకపోవడంతో పింక్ బాల్ టెస్టులో భారత్కు ఓటమి తప్పలేదు అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక 2011, 2014 మధ్య ధోని సారథ్యంలో భారత జట్టు వరుసగా 4 టెస్టులు ఓడిపోయింది. అలానే 2020, 2021 మధ్య కోహ్లీ నాయకత్వంలోనూ టీమిండియా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది.